హలో వ్యూయర్స్, కర్ణాటకలో 2 రోజుల క్రితం చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. 5 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఒక వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించడం, ఆ బాలిక అరవడంతో గొంతు నులిమి చంపేసిన విషాదకర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 24 గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆధారాల కోసం ఘటనా స్థలానికి నిందితుడిని తీసుకెళ్లిన టైంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తాను గాయపడినప్పటికీ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్న అన్నపూర్ణ నిందితుడిని పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ అతను రాళ్ల దాడి ఆపకపోవడంతో అతన్ని కాల్చారు. ఈ ఘటనలో నిందితుడు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికీ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణను కర్ణాటకలో శివంగిలా పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు ఈ ఇష్యూ నేపథ్యం ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు చెప్పినవే. కర్ణాటకలోని హుబ్బళ్ళి ఏరియాలో రోజువారీ కూలి పనులు చేసే ఓ కుటుంబం నివాసం ఉంటుంది. తండ్రి పెయింట్ పనులు చేస్తుండగా తల్లి పలు ఇళ్లలో పనిచేస్తూ తన కుటుంబానికి అండగా ఉంటున్నారు. వీరికి 5 ఏళ్ల బాలిక ఉంది. వీళ్ళు రోజువారీ పనులకు వెళ్లే క్రమంలో, అంటే తండ్రి బయట పనులకు వెళ్తుండగా తల్లి చుట్టుపక్కలలోని ఇళ్లలో పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాసేపటి వరకు పాపను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్తారు. అయితే 3 రోజుల క్రితం ఎప్పటిలాగానే తల్లి తన కుమార్తెను ఇంటి వద్ద వదిలి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీశారు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఒక వ్యక్తి ఆ పాపను ఎత్తుకుని వేరే ప్రాంతం వైపు తీసుకెళ్లడం కనిపించింది. ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తి ఎవరని గుర్తించారు. ఆ వ్యక్తి బీహార్లోని పాట్నాకు చెందినవాడు. 3 నెలల క్రితం ఈ పాప వాళ్ళు ఉంటున్న ఏరియాకే వచ్చాడు. ఇతను కూడా డైలీ పనులు చేసేవాడు. కొంత అల్లరి చిల్లరిగా తిరిగేవాడని పేరుంది. ఏ రోజు ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. కొన్నాళ్ళు హోటల్స్లో, కొన్నాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్లో ఇతను చేసేవాడు. ఏ పనిలో కూడా 4-5 రోజులకు మించి ఉండేవాడు కాదని స్థానికులు చెప్పారు. అయితే అతన్ని పట్టుకుని విచారించిన క్రమంలో ఇంటి ముందు ఆడుకుంటున్న పాపను మాయమాటలు చెప్పి దగ్గరలోనే ఒక బ్రిడ్జి సమీపంలో ఉన్న ఒక పాటుబడిన షెడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి యత్నించాడు. ఆ పాప భయపడి అరుస్తుండటంతో గొంతు నులిమి చంపేశాడు. పాపను అక్కడే వదిలిపెట్టి ఏమీ తెలియనట్టుగానే అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఇక ఈ ఘటన బయటకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రితేష్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఘటనా స్థలానికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ పాప చనిపోయి కనిపించింది. పాప చనిపోయిన దృశ్యాలను చూసిన అక్కడ స్థానికులు చాలామంది కంటతడి పెట్టారు. ఆ పాప తల్లిదండ్రులు ఏడుస్తున్న విధానం కూడా అక్కడ చాలామందిని కలిచివేసింది. ఈ కేసు విచారణలో భాగంగా అక్కడికి వెళ్ళిన సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ కూడా ఆ పాప అక్కడ పడిపోయి ఉన్న దృశ్యాలను చూసి కంటతడి పెట్టారు. అయితే ఈ నేరం ఒప్పుకున్న రితేష్ అనే వ్యక్తిని పోలీసులు మరికొన్ని ఆధారాల కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. దీంతో ఇక తాను బయటపడలేదని నిందితుడికి అర్థమైంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే రితేష్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడున్న రాళ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. అతను చేసిన రాళ్ల దాడిలో సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణతో పాటు మరో 2 పోలీసులు గాయపడ్డారు. అయితే పారిపోకుండా తమకు లొంగిపోవాలని రితేష్ని పోలీసులు హెచ్చరించినప్పటికీ అతను రాళ్ల దాడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ కూడా రితేష్ వినకుండా దాడి కొనసాగిస్తుండడంతో అతని కాళ్ళకి కాల్చారు. అయినప్పటికీ కూడా రితేష్ పారిపోయే ప్రయత్నం చేశాడు. మరోసారి పోలీసులు కాల్చారు. దీంతో అతను అక్కడికక్కడే పడిపోయాడు. దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికీ అతను చనిపోయాడని చెప్పారని హుబ్బళ్ళి పోలీస్ కమిషనర్ శశికుమార్ మీడియాకు తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత హుబ్బళ్ళి నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ రితేష్ ముందుగా రాళ్లతో పోలీసులపై దాడి చేశాడని, ఆ దాడిలో సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణతో పాటు మరో 2 గాయపడ్డారని, వారు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని చెప్పారు. మొత్తంగా చూస్తే 5 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించడమే కాకుండా ఆ బాలికను చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేరం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో పోలీసుల కాల్పుల్లో ఆ నేరం చేసినట్టుగా భావిస్తున్న రితేష్ చనిపోవడం అక్కడ సంచలనం రేపింది. అదే సమయంలో రితేష్ని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పాటు అతను చేస్తున్న దాడికి ఎదురొడ్డి కాల్పులు జరిపిన సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణను శివంగిగా కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఇష్యూలో లీగాలిటీతో పాటు న్యాయం, శిక్ష, మానవ హక్కులు ఇలాంటి అనేక అంశాలు తెర మీదకి వస్తాయి. మరి ఈ ఇష్యూ నుంచి పోలీసులు ఎలా బయటపడతారో చూడాలి.